డిస్ట్రిక్ట్ వేరే. హలో, ఒక్క నిమిషం. మంత్రి కొండా సురేఖ గారు లైవ్ లో ఉన్నారు. మేడం నమస్తే. ఇప్పుడు మీరు ఎండోమెంట్ మినిస్టర్ కదా మేడం, ఒక చిన్న విషయం హెల్ప్ కోసం మీకు ఫోన్ చేశాము. ఒక లైవ్ లో ఉన్నారు మీరు. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక 21 ఇండ్లు ఉన్నాయి. ఆ 21 ఇండ్లలో ఒక దాదాపు ఒక 9 ఇండ్ల వాళ్ళేమో రెంట్లు కడుతున్నారు. అది కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, ఆ టెంపుల్ పాలక మండలి అంతా ఫోర్స్ చేస్తే వీళ్ళు 3,500 ఏమో రెంట్ కడుతున్నారు, ఒక 9 మంది. మిగతా ఒక 11 మంది కడతలేరని ఆమె ఈవో లావణ్య గారు మొన్న రాత్రి 2-3 గంటల రాత్రి వచ్చి వీళ్ళ సామాను గీమాను అంతా ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో 20-25 ఏళ్ళ కింద నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సీసీ రోడ్లు పడ్డాయి, స్తంభాలు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, అంతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పిల్లలు వృద్ధులు అందరూ మొత్తం రోడ్డు మీద వేసి సీల్ వేసిపోయారు. అతి దారుణంగా ఉన్నది పరిస్థితి. మరి ఆమెకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చిర్రో, ఎట్లా ఏం జరిగిందో నాకు తెలియదు. మరి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదన్నా, నాకు ఇప్పుడే మీరు చెప్తుంటే తెలిసింది. మరి కమిషనర్ గారు, సెక్రటరీ గారు కూడా నా నోటీస్కి ఏం తీసుకురాలేదు. నేను ఇప్పుడే కోఆర్డినేట్ చేసి అసలు ఏంటి అనేది కమిషనర్ గారిని ఎంక్వైరీ చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని యాక్షన్ తీసుకోమని. నేనేమంటున్నా అంటే, సరే వీళ్ళు ఆక్యుపై అంటే ఎవడో ఆక్యుపై చేస్తే వీళ్ళు కొన్నారో ఏదో తర్వాత వదిలిపెట్టండి. అరే రాత్రికి రాత్రి వచ్చి వీళ్ళు రోడ్డు మీద వేసి వీళ్ళు ఎక్కడ పోవాలి? వీళ్ళు తప్పు కనీసం పడుకోవడానికి కూడా ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి లేదు. అంత లేడీస్ ఉన్నారు ఇక్కడ. అదే తప్పు. అది తప్పు. ఏదైనా ఉంటే టైం ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదా, నోటీస్ ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు ఎన్ని ల్యాండ్స్ పోతున్నాయి, ఎంత మంది చేస్తున్నారు. పోతున్నాయి అన్ని కూడా మేము రిపోర్ట్స్ ఇవ్వమని అడుగుతున్నాము. కానీ వాళ్ళని ఏమైతే యాక్షన్ అయితే ఏం తీసుకోమని యాక్షన్ తీసుకొని రోడ్డు మీద పడేసిపోయినారు, మొత్తం సీల్ వేసి పడేసినారు అన్నింటికి. లేదన్నా, మేము దాని మీద ఎంక్వైరీ జరిపిస్తాము. అట్లా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదున్నా కూడా మనం లీగల్ గానే వెళ్తాము, అదంతా ఏం లేదన్నా. సరే, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఒకసారి మీ లోకల్ ఇక్కడ క్యాడర్ కో ఎవరికైనా చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి. ఇది చాలా అన్యాయం. ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, మరి వాళ్ళని బయటపడేస్తే ఇప్పుడు 1 గంట లోపల అక్కడి మన వాళ్ళు వచ్చి పరిష్కారం చూపిస్తారు. కొంచెం చూడండి. తప్పకుండా. రైట్. సో మంత్రి కొండా సురేఖ గారు చెప్తున్నమాట, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని ఆమె చెప్తున్నది. మరి ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నాము? ఈవో లావణ్య నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఏదో పేపర్ మీద రాసిన ఎక్కడో నేను బ్యాక్ సైడ్ రాసిన కదా ఒక పేపర్ మీద, నీ దగ్గర ఉంటుంది చూడను. ఉన్నది. ఎత్తదా ఏమే? సో మినిస్టర్కే నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదని మంత్రి అంటున్నది. ఆమె ఒక మహిళ, ఇక్కడ అంతా మహిళలే ఉన్నారు. ఒక 1 అవర్లో ఏమైనా చేయగలుగుతా అంటుంది. విల్సి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆధ్వర్యంలో వ్యవహారం నడుస్తుందో, అసలు ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో. ఇప్పుడు పెద్ద వాళ్ళు లేరా ఈ ఈ టెంపుల్ ల్యాండ్స్ ఆక్రమించుకున్న వాళ్ళు? మొత్తం పోరు తిరుమల హిల్సా? టెంపుల్ ల్యాండ్స్ అదంతా దాదాపు 500-600 ఎకరాలు ఉంది. మనం మొత్తం తీయాలి. ఇప్పుడు ఈవో ఎవరైతే ఈమె లావణ్య ఉన్నదో, ఎవరెవరు ఉన్నారు అందులో? ఇండ్లు ఎవరెవరు ఉంటాయి అందులో? సుధీర్ రెడ్డి ఇల్లు, మల్రెడ్డి రంగారెడ్డి ఇల్లు, ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ అందరు రెడ్లే ఉన్నారు. మరి ఇళ్ళ కూడా పాపం ఉండొచ్చు, కానీ మరి అందులో ఉన్న లీడర్లందరూ కూడా సీజ్ చేయాలి కదా ఈమె లావణ్య. మీదేడ ఇల్లు? అసలు ఈ ల్యాండ్ ఏంది? మీది కాదని అంటున్నారు కదా. ఇల్లు మాది సార్, మాది వెంచర్ చూసి లేఅవుట్ చూసి ఓఆర్సి చూసి కొనుక్కున్నాం సార్. మేము పైసలు పెట్టి మేము 6 లో కొన్నా నేను. అంతకన్నా ముందు పార్టీ మారిన తర్వాత 6 లో కొన్నా. ఓఆర్సి ఉంది, వెంచర్ చేసిర్రు, లేఅవుట్ చూపించిర్రు. ఊరికెళ్ళి వచ్చి 5 ఎకరాల పొలం అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నా సార్. కొల్లపడకల్ మహేశ్వరం మండల్. ఎన్ని గజాలు ఇల్లు కొన్నావు? 250. ఇల్లు కొన్నావా? జాగోనే కట్టినా. కట్టినప్పుడు కూడా ఎవరొక్కరు కూడా అబ్జెక్షన్ చేయలేదు.
ఎవరు వచ్చి నీకు ఆపలేదు. ఆపలేదు. 5 ఎకరాల పొలము అమ్ముకొచ్చి ఈడ పోసినాం. ఇలా 5 ఎకరాలకి ఇలా 5-20 కోట్ల విలువైంది. ఇలా మమ్మల్ని రోడ్డు మీద వేసేసిరు. ఇలా అది పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తాడా? జేసీబీ తెచ్చి కూలగొడుతుందా? ఎట్లా కూలగొడితే మనం బెదిరిస్తున్నారు. రెంట్ కట్టుర్రి, ఆగుతాం కొన్ని రోజులు అయినాక కూడా మాదే. రేపు ఏమంటారు అంటే 3,500 కదా కడితే అయిపోద్ది కదా అంటారు. అంటే వన్స్ ఒకసారి కడితే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక మా చేతిలో సంవత్సరం తర్వాత ఏమంటారు అంటే మీరు రెంటే కడుతున్నారు కదా, మీరే కట్టిర్రు, లీగల్ అయిపోయింది మాదే ఇదా. సార్ ఇవి నోటరీలు ఉన్నాయి. నోటరీలను మేము రెగ్యులైజ్ చేస్తామని మా కాలనీలు అందరికి చెవులో పువ్వు పెట్టేసేసి మా కాలనీ లెటర్ ప్యాడ్లు తీసుకొని దాని మీద అలా లాయర్ తో టైప్ చేయించేసి మాకు ఇంగ్లీష్ రాదు, దాని మీద మీకు రెగ్యులేషన్ అవుతుంది, సంతకాలు పెట్టడానికి సంతకాలు పెట్టించుకొని ఇప్పుడు మీ సంతకాలు పెట్టిందే మాకు రాసిచ్చారు మీరే అని చెప్పని అదే ఒక ఆధారం తప్పాల. తాన 22A లేదు, 38లో లేదు, 43 ఎండోమెంట్ అంటే 22A ఉండాలి, 43 ఉండాలి. 43లో లేదు, 22Aలో లేదు, 38లో లేదు. మేము చౌబస్లా తెచ్చినాము, కాసరాబాని తెచ్చినాము, సేత్వార్ తెచ్చినాము. ఏ దాంట్లో కూడా గుడి పేరు లేదు, సేత్వార్లో కూడా లేదు. అటువంటి దాన్ని వీళ్ళు కల్పించుకొని మాతో సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని మోసం చేసి మీరే రాసిచ్చిర్రు ఇది మాది అని చెప్పని ఇప్పుడు మాకు ఇప్పుడు రోడ్డు మీద వేసిర్రు మమ్మల్ని, మా ఫ్యామిలీలు అందరినీ కూడా. ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటుంది? మా ఫ్యామిలీ ఇప్పుడు మా భార్య ఇది టెన్షన్ చూసేసి పడిపోయింది సార్. అప్పటిదప్పుడు హాస్పిటల్ తీసుకొని పోయినాం, తాళం వేసిపోయినాం. సండే ఉండే ముందు రోజు కిరాయిలు కూడా అందరు వెళ్ళిపోయారు. అందరి సామాన్లు లోపల ఉన్నాయి. ఒకరి పిల్లలు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అంట, అలా సర్టిఫికెట్లు ఏంది ఆల్ టికెట్స్ కూడా లోపల ఉన్నాయి. తీసుకోలేని పరిస్థితి, ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అవుతుంది ఇప్పుడు మాది. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు. ఏం సార్ మా ఇప్పుడు అంటే మీరు పెద్ద మనిషి కదా, ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే ఎవడన్నా మన శత్రువు అయినా సరే పోనీలే వాడు బతుకుతున్నాను అనుకుంటాం మనం. ఇప్పుడు 2 గంటల రాత్రి వచ్చి మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసి మరి వీళ్ళు ఎంత ఎట్లుంటారనే ఆలోచన వాళ్ళకి రావాలి కదా. దౌర్జన్యం సార్, భయపెట్టిస్తే వెళ్ళిపోతారు, లేకుంటే రెంట్ అయినా కడతారు. వీళ్ళని నిలగొట్టాలి, ఎటు పోయి నిలగొట్టేస్తే ఎండోమెంట్లు ఏం రికార్డ్ లేదు. అది తర్వాత వీళ్ళని బెదిరగొట్టినాక ఆక్యుపై చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టవచ్చు. అది ప్లాన్ ఉంది సార్ వెనకంతా. ఇదంతా అపార్ట్మెంట్ కట్టడానికే ప్లాన్ ఉన్నది అంతా. సార్ ఇది 110 సర్వే నెంబర్, 2 ఎకరాల 35 గుంటలు దీనికి ఎక్స్టెంట్. కానీ మిగతా ఇప్పుడు వెనక రోడ్డు మీద వెనక కమర్షియల్ కాంప్లెక్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో. కానీ ఈ వెంచర్ ఉన్న 1 ఎకరా 20 గుంటల మీదనే వీళ్ళంతా కేసు వేసారు. హలో హలో మేడం, లావణ్య గారా అండి? అవునండి. నమస్తే అండి. నమస్తే. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు ఛానల్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మేము ఇక్కడ ఈ లొకేషన్ లో ఉన్నామండి, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. మీరు రాత్రి వచ్చి వీళ్ళందరినీ రోడ్డు మీద పడేసారు కదా, ఏంటండి ఇది అసలు? అంటే అంత దౌర్జన్యంగా, కనీసం మనమంతా కూడా మనుషులమే కదా, సరే రేపు పొద్దున ఒక సమయం ఇద్దాం, 2 రోజులు సమయం ఇద్దాం అనే ప్రయత్నం, ఆలోచన కూడా ఎందుకు చేయలేదు? అంటే మీకేమైనా ప్రెషర్ ఉందా? లేదండి, అది అసిస్టెంట్ కమిషనర్ గారి పరిధి, నాది కాదు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయించి నాకు పొజిషన్ ఇచ్చారు. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు? అసిస్టెంట్ కమిషనర్ గారిదండి అది డ్యూటీ, నా డ్యూటీ కాదు అది. నేను ఉంటాను ప్రెజెన్స్, లొకేషన్ లో ఉన్నారు కదా మేడం? ఉంటాను కానీ నా పై ఆఫీసర్ డ్యూటీ అది, నా డ్యూటీ కాదు అది. సో మీ పై ఆఫీసర్ మీకు చెప్పారు కాబట్టి మీరు చేశారు? నేను చేయలేదు, అది అసిస్టెంట్ కమిషనర్ గారే ఖాళీ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు పొజిషన్. ఓకే, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ అంటే మేము కొన్ని లక్షల కోట్ల భూములు కూడా మేము చూపిస్తాం మేడం, ఎండోమెంట్ ల్యాండ్స్. ఇప్పుడు నాకు అర్థం కాదు మేడం, ఇప్పుడు అదే కర్మన్ ఘాట్ టెంపుల్ పరిధిలో 500-600 ఎకరాల భూమి ఉండాలి. మరి అంత అన్ని ఇళ్లకు సీల్ చేయాలి కదా మేడం, ఓన్లీ 20 ఇళ్ల మీద ఎందుకు పడ్డారు? రీజన్ ఏంటి? నేను అనేది ఏంటంటే కోర్టు ఆర్డర్ అయినా కోర్టు ఏంటి ఆధారం కావాలి, ఎవరైనా కోర్టుకు పోవాలి. ఈ 20 ఇళ్ల మీదనే కోర్టుకు పోయి ఎందుకు మీరు అంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు? అది చెప్తున్నా కదండి, అసిస్టెంట్ కమిషనర్ గారు ఎవిక్షన్ చేయించి పొజిషన్ ఈవోకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మంత్రి గారికి ఫోన్ చేసిన కొండా సురేఖ గారికి నాకు తెలియదు ఎప్పుడు జరిగింది ఇది, నేను 1 గంటలో నేను విచారిస్తాను ఆమె చెప్తున్నారు. సరే అండి, అలాగే. ఎట్లా మేడం? అరే మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కూడా బాధ అయి ఉంటది కదా, వీళ్ళందరినీ రోడ్ల మీద పడేస్తున్నారు, అందరు లేడీస్. కనీసం వాష్రూమ్స్ కూడా లేకుండా మొత్తం సీల్ చేసారు. ఎక్కడ టాయిలెట్కి వెళ్తారు, ఎక్కడ వాష్రూమ్కి వెళ్తారండి? అసిస్టెంట్ కమిషనర్ ఫ్యామిలీ లేదా? అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మేడం సార్ పేరు? అసిస్టెంట్ కమిషనర్ కి ఫ్యామిలీ లేదా?
అసిస్టెంట్ కమిషనర్ కి ఫ్యామిలీ లేదా? అసిస్టెంట్ కమిషనరు ఏమైంది? ఏం చేస్తారు ఈ పరిస్థితి? మాకు 3 రోజుల నుంచి నిద్ర లేక ఏంటి అసలు మాకు బాధ? దేవుడు ఏదైనా చెప్పిండా? కొంచెం వాటర్ తీసుకురండి అమ్మా. మంచిది. ఆల్రెడీ అంకుల్ చనిపోయిండు, అదే టెన్షన్ పెట్టుకొని మళ్ళీ ఆమె పోతే ఎవరు బాధ్యత? గుడి ఇవ్వనా బాధ్యత? మూడు రోజుల నుంచి తింటలేక ఆమె ఎంత బాధపడుతుంది. ఆంటీ చూడండి, ఆమె చూడండి, ఇంకొక పెద్ద మనిషి, వాళ్ళు ఎట్లా ఉంటారు? అసలు ఏంటి 3 రోజుల నుంచి నరకం? బయట సామాన్ నెట్టేయడము, మధ్యరాత్రి మనిషిని గుంజేయడము. దాని మీద కొద్దిసేపు పడుకోబెట్టండి అమ్మా. పడుకోవద్దా? కొంచెం ఆ చేతులు రాయండి కొంచెం. షుగర్ లెవెల్స్ ఏమన్నా డౌన్ అయి ఉంటాయా? కొంచెం పడుకుంటలేదు ఆమె. అసలు ఆమె బాధ భర్త చనిపోయిన కొడుకులు లేరు, 4 బిడ్డలే ఉన్నారు. 15 లక్షల అప్పు ఉంది. ఇల్లు తీసేసుకుంటే మాది జీవితం. ఎవరున్నారు నైట్ అంతా మీరు? ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, ఈవో నేను అసిస్టెంట్ కమిషనర్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిండు, మాకేం సంబంధం లేదు సార్, మాకు కూడా బాధ అయింది అంటారా? బాధ అయింది. ఆమె పొల్యూషన్ తీసుకొచ్చి ఆమె ఎంత అండవారు చేసింది, అండవారు చేసి వాళ్ళని తీసుకొని వచ్చింది. పోలీస్ ప్రొడక్షన్ ఏం చేసిర్రు, కొంచెం నంగిర్రు. ఆయన ఈ ఈవో అది చైర్మన్, ఆ ఇద్దరు పోలీసులతోనే మా ఇంటికి ఆ గల్లీకి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ చేసి ఆడికెళ్ళి కాల్ చేసుకొని వచ్చి మళ్ళీ సెకండ్ కాడికి ఈడికి వచ్చింది. ఆమె పవర్ చాలా ఉంది సారు, ఆమెది పవర్ బాగుంది, చాలా పవర్ ఆమెది. ఆమె ఇప్పుడు లేదంటుంది కానీ ఆమె పవర్ చాలా ఉంది. వాళ్ళు ఇప్పుడు మాకు 3 గంటల రాత్రి మా పిల్లలు మాది ఎంత బాధపడ్డాము, ఎంత చేసినాము. ఏడుచుడు తక్కువ ఉంది, మేము ఒకటి ఏడుచుడు తక్కువ ఉంది మాది. ఎంత ఒక అర్ధగంట ఇవాళ ఒక 10 సోమవారం నాడు 12 గంటల టైం ఇవ్వను. 12 గంటల టైం ఇస్తే మేమేమన్నా మీదైతే మీది, మాదైతే మీద. ఎందుకంటే మాకు అని అన్నాం. అట్లా కూడా టైం ఇవ్వమన్నారు. అట్లా కూడా టైం ఇవ్వమంటే పిఎల్ఎస్ వాళ్ళని కొంచెం ఏదో ఆపినాం. సార్ ఇట్లా మేము ఆపి ఏమన్నా దయ చేయర్రి, లేకపోతే మాకు లాయర్ ఏం చేసినంటే కొంచెం హెల్ప్ చేస్తా, మీకు మాట్లాడతా అని చెప్పి అన్నాడు. అన్నా కానీ వినకుండా కొంచెం నంగిర్రు. గంట సేపు ఆగిర్రు. ఆగినాక మళ్ళీ ప్రెషర్ పెట్టి ఈవో ఎవరు మన చైర్మన్ ఇద్దరి పెట్టి తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేసారు, కేసు ప్రొడక్షన్ ఒకరొకరిని 5 కొన్ని, ఇక్కడ 5 మంది, అక్కడ 5 మంది, అక్కడ 5 మంది, అక్కడ 5 మంది పెట్టిర్రు. పెట్టి ఈ బీజేపీ అన్న మన ఇది మధుకర్ రెడ్డి అన్న ఆయన వచ్చిండు. ఆయన వచ్చి గల్లీకి వచ్చి దగ్గరికి రాగానే ఈ పిఎస్ ఏం చేసారు, పోలీసు ఏం చేసారు, తీసుకుపోయి అక్కడ నూకేసి తీసుకుపోయి అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసామని ఇంకొకరిని అరెస్ట్ చేసారు. వాళ్ళు అరెస్ట్ చేసినాక మేము గల్లీ కాడికి అడ్డం వచ్చినాం. అడ్డం వస్తే ఇక ఈ పోలీసు వాళ్ళు మాతో 4 గంటలకు వచ్చిర్రు. అయితే రాగానే లేడీస్ పోలీస్ వచ్చింది. వచ్చి మాతో మాట్లాడుతుండే వేరే వాళ్ళు మాట్లాడుతారు. ఇట్లా మాట్లాడగానే వీళ్ళు పక్కపండి ఇల్లు వెళ్తారు. మళ్ళీ ఇంకొని మాట్లాడిపించి పక్కపండి ఇట్లా వెళ్తారు. లోపలికి వెళ్ళి స్టార్ట్ పోయి ఇల్లు స్టార్ట్ చేసేసారు. అదో వరకైనా మా మంది చల్లబడ్డారు. మేము 200 ఇంచుమించు 100 మంది ఉన్నాం అంతే. అంతకన్నా వాళ్ళు ఏమో స్టాఫ్ 100 మంది, పిఎస్ఓలు 250-200 మంది, స్టాఫ్ వాళ్ళు, కూలోళ్ళు. అది రూములు కాల్ చేస్తాను, కూలోళ్ళు పెట్టిండు. ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు 1,100 ఇచ్చి కూలోళ్ళు పట్టుకొని వచ్చారు. వచ్చి ఆ రాత్రి 3 గంటల రాత్రి ఈ పరిశ్రమలో రెడీలు ఇవ్వటరు. 3 గంటల రాత్రి మేము తెలంగాణ గిన్నె కూర్చున్నాం. మొత్తం నిద్ర కాసి మొత్తం అన్నం కూడా తినలేదు సార్. మేమంతా మాకు ఆ పెన్షన్ వాడు అన్నం తినలే, ఏం తినలే.